చూపించేది వచ్చి వెరీ బ్యూటిఫుల్ శారీస్ అనమాట. వీటిని ఆర్ట్ సిల్క్ శారీస్, ప్యూర్ ఆర్ట్ సిల్క్స్ అంటారు. బట్ దిస్ ఈజ్ బిన్నీ క్రేప్ ఫ్యాబ్రిక్. ఇందులో 3 వెరైటీస్ ఆఫ్ శారీస్ చూపిస్తున్నాను నేను. కంప్లీట్ హ్యాండ్ పెయింటింగ్ క్లాస్ ఆఫ్ శారీస్. వెరీ ఫ్యూ పీపుల్ నో అబౌట్ దీస్ శారీస్ అండ్ దీస్ ఆర్ నాట్ వాషబుల్ అండి. సో మనకు అన్నీ కూడా ప్రతి శారీస్ చాలా చక్కగా ఉన్నాయి, నాట్ వాషబుల్ అనమాట. సో ఒక్కొక్క శారీలో ఒక్కొక్క పీస్ మాత్రమే చేస్తాము, మల్టిపుల్ పీసెస్ వీటిలో రావు మనకి, సింగిల్ పీస్ అండ్ ప్యూర్ 100 grams. ఇందులో 3-4 కలర్ కాంబినేషన్లో డిఫరెంట్ ప్రింట్స్ కూడా రిపీట్ చేయమన్నమాట. సో చాలా చక్కగా ఉంది కదా. క్రేప్ మీద ప్యూర్ క్రేప్ ఫ్యాబ్రిక్, 100 grams ఆఫ్ క్రేప్ ఫ్యాబ్రిక్ మీద వచ్చింది మనకి. సో దిస్ ఈజ్ ద శారీ అండ్ బ్లౌజ్ వచ్చి దీనికి రన్నింగ్ వచ్చిందా, రన్నింగ్ బ్లౌజ్ వచ్చింది. వీటిలో రన్నింగ్ బ్లౌజ్ వచ్చేసింది. సో ప్యూర్ క్రేప్ అనమాట, ప్రింటెడ్. వీటి మీద మనకి వర్క్ చేపించి హైలైట్ చేపిస్తే కనుక మనకి వర్క్ ఆల్మోస్ట్ 7-8,000 దాకా అయిపోతుందండి మొత్తం శారీ అంతా రావాలి కనుక మనకి. బట్ శారీ అయితే ఇంకా నెక్స్ట్ లెవెల్ శారీ. అవే శారీస్ మనకి డిజైనర్ స్టోర్స్లో ఇవే వర్క్స్తో పెడితే ఆల్మోస్ట్ 30,000+ ఉంటాయన్నమాట. సో క్లాస్ ఆఫ్ శారీస్ అండ్ నాట్ ఎట్ ఆల్ వాషబుల్ అండి. అన్నీ కూడా డ్రై వాష్కి వెళ్ళాలి. వాష్ చేస్తే మీకు శారీ హాఫ్ అయిపోతుంది, ముచ్చిపోద్ది అనమాట ప్యూర్స్ కనుక. సో పింక్లోనే అనదర్ డిఫరెంట్ డిజైన్ అనమాట. దీనిలో కొంచెం యూనిక్ వర్క్స్కి వెళ్తే మాత్రం అసలు శారీ ప్రతి శారీస్ అయిపోతాయి. సో ఇందులో మనకు ఓన్లీ శాంపిల్ కోసం నేను కొన్ని వాటి వరకు చేయించున్నాను అనమాట. ఫ్యాబ్రిక్ కూడా చాలా కంఫర్టబుల్ ఫ్యాబ్రిక్ అండ్ మనకి ఎక్స్క్లూజివ్ డిజైనర్ డ్రెస్సెస్ ఉంటాయి కదా, 10,000-12,000 ప్లెయిన్ డ్రెస్సెస్ ఈ ఫ్యాబ్రిక్తోనే చేస్తారండి అవి ప్లెయిన్ డ్రెస్సెస్. సో నెక్స్ట్ చూపించేది వచ్చి మనము షిఫాన్ చూపిస్తున్నాం అనమాట. బ్యూటిఫుల్ షిఫాన్ శారీ. దీనికి వచ్చి మనకి ప్యూర్ క్రేప్ బ్లౌజ్, ఇప్పుడు ఇందాక మనం చూపించే చూడండి క్రేప్, ఆ బ్లౌజ్ వచ్చేస్తుంది అనమాట. ఇదంతా కూడా హ్యాండ్ పెయింటెడ్. వీటి మీద వర్క్ చేయించినా కూడా మనం బరువైన వర్క్ అయితే ఆగదు. సో ప్యూర్ క్రేప్ బ్లౌజ్ వస్తుంది ఇట్లాగా. సో ఇలాంటి శారీస్కి వెళ్ళినప్పుడు మనం ఓన్లీ బ్లౌజ్ వర్క్ కానీ సింపుల్గా ఏదైనా ఒకవేళ దీని మీద శారీ మీద మనకి హై ఎండ్ శారీ కింద చేసుకోవాలంటే వర్క్ వెళ్ళాలనుకుంటే కనుక మనం దీనికి థ్రెడ్ వర్క్ చేయించాల్సి ఉంటుంది. అది కూడా మనకి ప్యూర్స్లో హోల్ పడుతుందండి. అందుకని ప్రిఫరబుల్లీ షిఫాన్స్కి వర్క్స్ ఆర్ నాట్ ప్రిఫరబుల్. ఇది కూడా మనం వాష్ చేయకూడదు. అండ్ ప్రైస్ చెప్పలేదు నేను. 4,250 రేంజ్ ఆఫ్ శారీస్ అండి ఇవన్నీ కూడా. మనకు ఓన్లీ పెయింటింగ్ వేయించాలంటేనే 253 ఆ రేంజ్ అయిపోతుంది కదా. సో 4,250 రేంజ్, మనం ఫ్లాట్ 3,250 పెట్టేస్తున్నాం అనమాట. సో బ్యూటిఫుల్ శారీ. నెక్స్ట్ వన్ వచ్చి రెడ్ తర్వాత మనం పింక్ చూపిస్తున్నాము. ప్రతి పింక్ శారీ అనమాట. అసలు ప్రింట్స్ అయితే ఆసమ్ ఉన్నాయండి అండ్ లుక్ తెలుస్తుంది ఆ వీడియోలో. చాలా బ్యూటిఫుల్ క్లాసిక్ శారీస్ అనమాట ఇవి. దిస్ ఈజ్ ద బ్లౌజ్. అన్నిటి మీద మనకి క్రేప్ బ్లౌజెస్ వచ్చేసినాయి ఈ శారీస్ మీద. సో అనదర్ పింక్ అండ్ రెడ్ కాంబినేషన్ ఇచ్చున్నాం శారీకి. ఇవన్నీ సింగిల్ పీసెస్ అండి. వన్ సోల్డ్ అవుట్ ఈ సోల్డ్ అవుట్ అనమాట. మనం ఆన్ ఆర్డర్ కూడా ప్రింటింగ్ చేయించలేమన్నమాట. ప్రింటింగ్ కాదు, సారీ పెయింటింగ్, హ్యాండ్ పెయింటింగ్ అదే. సో దిస్ ఈజ్ ద బ్లౌజ్. సో ఇవి వచ్చి మనకి షిఫాన్స్లో ప్యూర్ 100 grams ఆఫ్ షిఫాన్స్. క్రేప్ చూపించా, షిఫాన్ చూపించా, ఇంకా ఆర్గెంజాలో కూడా చాలా అల్టిమేట్గా ఉంది. 100 grams ఆఫ్ ఆర్గెంజా ఫ్యాబ్రిక్ అనమాట. ఒక రకమైన షైన్ ఉంది. సో దిస్ ఈజ్ ద లుక్ అనమాట ఆర్గెంజాకి. దీనికి కూడా మనకి ప్యూర్ క్రేప్ బ్లౌజ్ ఇచ్చారు. ఎందుకంటే షిఫాన్ అండ్ ఆర్గెంజా బ్లౌజ్ పిగిలిపోతుందని ప్యూర్ క్రేప్ ఇచ్చేసాం. అండ్ వేసుకుంటే కూడా మనకి ఎంత యూనిక్ డిజైనర్ లుక్ ఉందో చూసారు కదా. సేమ్ మీకు వేరే చోట కూడా దొరకవండి. సో ఒకవేళ దొరికిన సేమ్ ప్రింట్స్ దొరకవు అనమాట. స్పెసిఫిక్ శారీస్ ఇవన్నీ కూడా హ్యాండ్ పెయింటెడ్ వన్స్. సో ఇట్లాంటి బ్యూటిఫుల్ యూనిక్ కలెక్షన్ కూడా చూడాలనుకుంటే మాత్రం మా స్టోర్ విజిట్ చేయాల్సిందే. సో దట్ స్టే ట్యూన్. థ్యాంక్ యూ.